బాబు గారు వచ్చిన తర్వాత 4,000 పెన్షన్ సకాలంలో అందుతుంది. 1వ తారీఖు సెలవు అనుకో, ముందు రోజు ఇస్తున్నారు. అది జగన్కి ప్రతిపక్షం ఇచ్చేస్తారా? ఇచ్చేయండి ప్లీజ్, ప్లీజ్ ఇచ్చేయండి. కూటమి గెలిచిన తర్వాత ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ఆడవారితో అసభ్యంగా ప్రవర్తిస్తే తాట తీస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా పిచ్చి పిచ్చిగా పోస్టులు పెడితే వెంటనే యాక్షన్ తీసుకుంటున్నారు. అది కూటమి ప్రభుత్వం అంటే. సరే యాక్షన్ తీసుకుంటున్నారు కదా, మా జగన్ ప్రతిపక్షం హోదా ఇచ్చేస్తారా? కూటమి గెలిచిన తర్వాత ఆంధ్ర ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం గెలిచాక ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు వచ్చాక రాష్ట్రానికి ఎన్నో లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఎంతో మంది యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. అది కూటమి ప్రభుత్వం అంటే. సరే ఉద్యోగులు వస్తున్నాయి, బాగుంది కదా. మా ఎక్స్ఎం జగన్కి ప్రతిపక్ష హోదా ఇచ్చేస్తారా? ఇచ్చేస్తారా? ప్రతిపక్ష హోదా ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి, ఎక్స్ఎం జగన్మోహన్ రెడ్డి, ఓకే ముందు అసెంబ్లీకి రమ్మనరా, ఆ ప్రతిపక్ష హోదా అయితే మళ్ళీ చూసుకుందాం. మాకు ప్రతిపక్ష హోదా కావాలి ప్లీజ్. ఎవరయ్యా నువ్వు? వైసీపీ కార్యకర్తనండి. ఇంకేమోహం పెట్టుకొచ్చాయా? ఎల్లెల్లో రానినమ్మా 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 రానినమ్మా. మీరు మంచోళ్ళ ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం కదా, మంచిగానే ఉంటాం. ముంచిన వాళ్ళని పంపించాం. వైసీపీ అన్నో కండ వేసుకోలే, మర్చిపోయాను. మీ పార్టీని కూడా మర్చిపోయారులే పిల్ల. బాగాలేదంట కదా ఈ ప్రభుత్వంలో అభివృద్ధి. ఏమాత్రం తగ్గకుండా ఉంది, తగ్గేదేలే. మన అన్న ప్రభుత్వంలో అంతంత మాత్రమే, అంతంత మాత్రంగానే ఉంది. జగన్ ఉన్నప్పుడు సంక్షేమ పథకాలన్నీ డోర్ డెలివరీ చేసాం. అవునవును, మీ అన్న ఉన్నప్పుడు మర్డర్ చేసి ఇంట్లో దీపాన్ని ఆర్పేసి డోర్ డెలివరీ చేశాడు. మరి ఇప్పుడు దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఫ్రీగా డోర్ డెలివరీ అవుతున్నాయి. మన మంచి ప్రభుత్వం కదా, ఏమైనా పెట్టవే పాపం పిల్లడికి. ఏమన్నా తింటావా బాబు? పెట్టించాలి, కడుపు నిండిపోయింది. ఎవతది? శ్రీరెడ్డి. శ్రీరెడ్డి, శ్రీరెడ్డి ఎవతది? బోర్రెడ్డి. శ్రీరెడ్డి ఎవరండి? ఎవరండి శ్రీరెడ్డి అసలు? ఒరే గుడ్డుగా 5 సంవత్సరాలు గుడ్లు బొబ్బట్లు పచ్చలని పార్టీ సంకనాకి ఇచ్చిందే కాక బొబ్బట్లకు సంబంధించి చేసుకున్నటువంటి ఎంఓయూ. శ్రీరెడ్డి ఎవరంటావా? దానికి వైసీపీ సభ్యర్థం ఉందా? లేదు. మరి లేనప్పుడు వైసీపీ ఎలా అయింది? ఆగరా ఆడవాడు గుడ్డో గడ్డో, బోరుగడ్డ బోరుగడ్డో ఆలుగడ్డో, ఆనికి మాకు సంబంధం ఏంటి? డబ్బులకి బూతులు తిట్టించి ఇప్పుడు ఎవడాడు మా పార్టీకి సభ్యత్వం లేదంటావా? అసలు మా పార్టీలో సభ్యర్థం ఉందా? ఎంత మాట అన్నావన్నా, పార్టీ కోసం అన్ని బూతులు తిడితే. చూసారా వాడు శ్రీరెడ్డి బోర్రెడ్డి అంటున్నాడు. నేను పోలీసులతో ఊళ్ళంతా కుళ్ళబడిపించుకున్నాను, నన్ను 4 గంటల ఇలాంటి స్క్రాపుల్ని మనం తీసి పారేయాలి. అమ్మదినమ్మా ఇట్లా 4 గంటని. మీరు అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో బూతులు తింటుంటే శ్రీరెడ్డి ఎవరన్నా గంట అరగంట అని మనం బాగా ఫేమస్ అయ్యాం కదా. అవునే సుక్కు. ఏమైందిరా? సుక్కు భలే ఉందిరా. కూర జరిగిపోయిందన్న. శ్రీరెడ్డి, బోరుగడ్డ, వర్రగాడు అందరినీ పోలీసులు తీసుకెళ్లి కొల్లబడుతున్నారు. దానికి మనం ఏం చేస్తాంరా? ఖండించాలి కదా మనం. అన్నా ఆ సేమరాజా ఉన్నాడుగా, ఆయన కంటే సేమరాజు మనోడే కదరా. మనోడేంటన్నా? మనకు అడ్డ వయసుకుని మన అన్న గురించి నిజాలు చెప్తుంటారు. బుర్ర తక్కువ ఎదవా. ఒక గంట సేపు మీడియా ముందుకు వెళ్దా? గంట అంటే సంజనాకి ఇచ్చాను రా. అరగంట అరగంట అంటే సుక్కు లేకపోతే నేను మాట్లాడలేనురా. కూటమి గెలిచిన కానించి వాక్స్వాతంత్రం లేకుండా పోయింది. సీమరాజా మావాడే, కానీ వాళ్ళిద్దరు కాదు. ఆడు మావుడిలాగే మాట్లాడతాడు, అందుకే ఖండిస్తున్నాను. అరగంట అయిపోయింది, సుక్కు పోదాంరా. ఏడు దొరికారా మన జగనన్నకు? రే సీమరాజా మన అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి కదరా, కాదంటారేంట్రా? యాడికి చేతిలో సాల్వతో అత్త హడావిడికి పోతాడు. మా జగన్ అన్న జిల్లాలో పర్యటన చేస్తాడంట. ఈ రోజు మన జిల్లాకు వచ్చాడు. అందుకే మరి శాల్వా దేనికి? అన్నకి సన్మానం చేయడానికి. నాకు శాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి. సన్మానం 11 వచ్చినందుక, ప్రతిపక్ష హోదా ఇస్తాయని అసెంబ్లీకి పోతాను చెప్పినందుక. కరెంటు బిల్లు 8 సార్లు, ఆర్టీసీ టికెట్ ఛార్జ్ 4 సార్లు, పెట్రోల్ డీజిల్ 3 సార్లు పెంచినందుకు, సిపిఎస్ రద్దు చేస్తానని, జాబ్ క్యాలెండర్ ఇస్తానని మోసం చేసినందుకు, మద్యపాన నిషేధం పేరుతో కలిసి మద్యం అమ్మినందుకు, చెత్త మీద కూడా పన్ను వేసినందుకు, విదేశీ విద్యానిధి పథకానికి అంబేద్కర్ పేరు తీసినందుకు, ఓ అబ్బా ఇంకా చాలా ఉన్నాయిలే. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. ఇన్ని చేసినోడికి సన్మానం చెయ్యొద్దా ఏంది? అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు ప్రధానమంత్రి తిరిగే అన్న నీ కూటమి పుణ్యమా అని 11కు పడిపోయి మళ్ళీ ప్రజల్లోకి వచ్చిండాడు. థ్యాంక్స్ అబ్బా. నాకు శాల్వా కప్పాల్సింది పోయి, వాడికి ఇవ్వడు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది, వాడికి ఇవ్వడు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది. ఏంది మా